ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనా లేకపోతే ఒకళ్ళ చావు ఇంకోళ్ళ చావుకు వచ్చిందో తెలియదు, కానీ వెనిజులా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్నాక చైనాకి $80 బిలియన్ నష్టం రావడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇరాన్కి కూడా పెద్ద ప్రాబ్లమే వచ్చింది. వెనిజులాకి $2 బిలియన్ ఆల్రెడీ ఇరాన్ను అప్పుగా ఇచ్చింది. ఇప్పుడు ఆ డబ్బులు వెనక్కి రావు. అట్లాగే ఇరాన్ నేషనల్ ఆయిల్ కంపెనీకి $1 బిలియన్ అప్పు ఉన్నది వెనిజులా, అది కష్టమైపోతుంది. ఇంకొక పక్కన $7.8 బిలియన్ సంబంధించినటువంటి ఒపెక్ ఆయిల్ రెవెన్యూ డైవర్షన్స్ ఉన్నాయి. అవి కూడా ఇరాన్కి ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతున్నాయి. అట్లాగే ఆయిల్కి బదులుగా బంగారం అన్నటువంటి స్వాప్స్ సిస్టంలో రావాల్సినటువంటి బంగారం కూడా తీసుకోకముందే ఆ బంగారం అంతా ఇప్పుడు అమెరికా చేతికి వెళ్ళిపోయింది. టోటల్గా ఇరాన్కి 4 నుండి 5% రెవెన్యూ ఈ విధంగా వెనిజులా దగ్గర ఉందనుకుంటే అది కాస్త పోయినట్టయింది. అలాగే టోటల్గా 16 నుంచి 18% ఫండ్స్ ఇప్పుడు డైవర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. అసలే కష్టాల్లో ఉన్నటువంటి ఇరాన్కి ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారుతోంది. ఓవరాల్గా చూస్తుంటే వెనిజులా నుంచి అంట $10.8 బిలియన్ నష్టం జరిగింది. ఇందులో $2 బిలియన్ డైరెక్ట్గా వెనిజులన్ డెట్ ఉంది, $1 బిలియన్ ఇరాన్ ఆయిల్ కంపెనీస్ డ్యూస్ ఉన్నాయి, $7.8 బిలియన్ రెవెన్యూ డైవర్షన్స్ ఉన్నాయి, గోల్డ్ శాంక్షన్స్ ఎవేజన్ కారణంగా అన్నటువంటి లెక్క కడుతున్నారు తాజాగా అంతర్జాతీయ నిపుణులు.